హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సండే కాబట్టి చికెన్ అయితే తీసుకొచ్చాను. ఇది రెగ్యులర్గా రొటీన్గా కర్రీస్ అనేవి తిని బోర్ కొట్టింది కాబట్టి ఇవాళ అయితే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. దానికి శుభ్రంగా కడుక్కున్న చికెను పసుపు ఉప్పు వేసి మంచిగా కడుక్కొని వాటర్ లేకుండా చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి నిమ్మకాయ అయితే చక్కగా పిండుతున్నానండి. అందరు చేసినట్టే నేను ఇంట్లో చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతే. ఒక దబ్బంతా నిమ్మకాయ పిండుకున్నాను మ్యాగ్నేట్ చేసుకోవడానికి. ఎట్లాగూ సమ్మర్ వచ్చేసింది కాబట్టి చక్కగా పిల్లలు సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి చక్కగా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా లైట్ స్పైసీగా, పెద్దగా కారం అది తక్కువే వేశాను. ఎందుకంటే మా ఇంట్లో తినేటట్టుగాను, ఎందుకంటే మీరు తినే కారాన్ని బట్టి చక్కగా వేసుకోండి. ఇదైతే బియ్యం పిండి వేస్తున్నానండి. ఎక్కువ తక్కువ అనేది చూసుకొని తర్వాత కూడా కలుపుకున్నాను నేను. ఇది వేసిన క్వాంటిటీ అని అనుకోవద్దు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి నోటిఫికేషన్తో. ఒక స్పూను 2 స్పూన్లు శనగపిండి అయితే వేశాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. చికెన్ పకోడీ కాంబినేషన్ పప్పుచారులో కూడా కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. పప్పుచారులోకి కానీ ఈవినింగ్ స్నాక్లోకి కానీ రసంలాగా అలా పెట్టుకొని రసంలో కాంబినేషన్ కానీ తింటే చాలా బాగుంటుంది. మిరియాల పొడి కూడా ఒక చిటికెడు అంతా వేసుకున్నాను, అదే చూపిస్తున్నాను. చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకున్నాను. సండే రెగ్యులర్గా కర్రీస్ కొంచెం కాస్త పసుపు వేసుకున్నాను. కర్రీస్ బోర్ కొట్టిందండి, అంటే మా ఇంట్లో రొటీన్గా చేయమంటారు, అందుకోసం బోర్ కొట్టి ఇవాళ అయితే చికెన్ పకోడీ అనేది చేసుకుంటున్నాము. కారం కూడా వేసుకున్నాను, ఓ 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇంకా కలర్స్ వేరే ఏం వాడలేదండి. ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను. కలర్స్ వేసిన ఇంకా వేరే మసాలాలు బయట నుంచి తెచ్చిన ప్యాకెట్స్లో వేసిన ఈ రోజుల్లో తెలుసు కదండి, మీ అందరికీ గమనమే కదా, క్యాన్సర్లు వస్తున్నాయి అని అంటున్నారు. చూసుకొని జాగ్రత్తగా అతి జాగ్రత్తగా మన ఫుడ్ విషయంలో చేసుకుంటేనే అంతంత మాత్రం. అందుకోసమే ఫుడ్ కలర్స్ కానీ ఇంకా ఏమీ వేయటం లేదు. ఏ దేంట్లో ఏముంటుందో అన్నట్టు ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను ఈ విధంగా. చక్కగా పీస్కి అంతటికి పట్టేలా కలిపేసుకుంటున్నాను. మన ఇంట్లో మెంబర్స్కి మనకే కాబట్టి కలర్స్ బయట అయినా సరే అండి, కలర్స్ అనేవి వాడటం అనేది మంచిది కాదు. కలర్స్ అయితే నేను ఎక్కువ దేంట్లో కూడా వేయను అసలుకి. ఏ ఫుడ్ చేసినా కానీ, నేను ఏది ప్రిపరేషన్ చేసినా కానీ కలర్స్ వేయడం అనేది చేయను. న్యాచురల్గానే ఇలాగా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుంటాను. ఈ పకోడీ రెడీ అయ్యేసరికి మంచి కలరే వస్తుంది చూడండి. గరం మసాలా అయినా కూర మసాలా అయినా ఏదైనా మన ఇంట్లో చేసుకునే మసాలాలు వాడుకోవడమే చాలా మంచిదండి. ఎందుకంటే ఏ దాంట్లో ఏముంటుందో ఏం వేసి చేస్తారో మనకి పర్టికులర్గా తెలియదు కాబట్టి
అన్నీ మంచిగా అనుకుంటాము. ఈ రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తున్నాయి. అసలు హెల్త్లు కూడా సరిగ్గా బాగోట్లేదు. కాబట్టి ఉన్న దాంట్లో చూసుకొని జాగ్రత్తగా ఉన్నంతలో మంచిగా ఇంట్లో నూరుకొని వేసుకునేవే బాగా అనిపిస్తాయి. టేస్ట్ కూడా వస్తుంది. టేస్ట్ కూడా ఇంట్లో చేసుకున్న వాటితోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది బయట వేసే దాని మీద పోలిస్తే. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని మొత్తం అన్నీ కలుపుకొని మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. ఒక 1 అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అంటే ఇంకా ఎక్కువ టైం ఉన్నా చక్కగా ఎంత ఎక్కువ టైం ఉన్నా, అంటే నిమ్మకాయ కూడా కొంచెం పులుపు అనేది కొంచెం తక్కువ అయింది అనిపించినట్టుంది నేను టేస్ట్ చూసేసరికి. అందుకని కొంచెం ఇంకా మళ్ళీ కూడా పిండుకొని కలుపుకుంటున్నాను. అలా చూసుకొని మనం కారం కొంచెం తగ్గినా కానీ కొంచెం వేసుకోండి మీకు తగ్గట్టుగా. అలా చూసుకొని చికెన్ బట్టి మంచిగా వేసుకొని మ్యాగ్నేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఒక 1 అవర్ వరకు నాకైతే టైం ఉంది. 1 అవర్ వరకు అయితే పెట్టుకున్నాను. అంతకన్నా ఎక్కువ టైం ఉన్నా కానీ ఇంకా జ్యూసీగా చికెన్ అనేది చాలా బాగా సాఫ్ట్గా చికెన్ పకోడీ అనేది చాలా బాగా వస్తుంది టేస్టీగా. చూడండి. నా సబ్స్క్రైబర్స్ పెరగాలని అనుకుంటున్నానండి. ఇప్పటికీ చాలా వరకు పెరిగారు. ఇంకా కూడా పెరగాలని కోరుకుంటున్నాను. తొందరగా 500 అయిపోతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మంచి పార్టీ కూడా చేసుకుందాం మనందరం కలిసి. మన రమాదేవి వైబ్స్ ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాను. 500 అవ్వాలి. 500 సబ్స్క్రైబర్స్ అయితే మంచి పార్టీ అయితే చేసుకుందాము. కేక్ కటింగ్ అంతా మీ ముందుకు వస్తాను మళ్ళీ. అలాగా ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకున్నాను. 1 అవర్ అయిపోయిందండి. 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. చక్కగా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. చూడండి, పీసెస్ మంచి కలరే వచ్చాయి. ఇంతకన్నా కలర్ ఏంటండి, వేగిన తర్వాత ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది. దీనికోసం ఫుడ్ కలర్స్ అవి ఇవి కలపవసరం లేదు. వేగాక మంచి కలరే వస్తుంది పకోడీ అనేది. మంచి చిన్న మంట మీదే వేపానండి, ఎందుకంటే అడుగంటుకోకుండా మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. సిమ్లోనే వేయించుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పప్పులోకి కానీ రసంలోకి కానీ అలా ఆకుకూర పప్పులోకి కానీ ఇలా చాలా వాటికి కాంబినేషన్గా లేదు. ఈవినింగ్ పిల్లలకి చక్కగా ఇంట్లో ఉంటే అందరికీ స్నాక్ లాగా కూడా తినడానికి చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. చూడండి, మంచి కలర్ తోటి పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. ఒక పక్క చేస్తుంటే తినేది తింటూ ఉన్నారు. ఫైనల్గా రెడీ అయిపోయిందండి. మా మెంబర్స్ని బట్టే చేసుకున్నాము. ఇంకా ఎక్కువ చేసినా ఇంకా మళ్ళీ ఎక్కువైపోతుంది కాబట్టి తగినంత చక్కగా చేసేసుకున్నాను. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇదేంటి అనుకోకండి, ఇది సపోటాలు జ్యూస్ చేయడానికైతే సమ్మర్ కాబట్టి చక్కగా జ్యూస్ చేయడానికి రెడీగా పెట్టాను. డజన్ దాకా సపోటాలు అయితే తీసి 2 మెంబర్స్కి జ్యూస్కి అయితే నేను రెడీ పెట్టుకున్నాను. ఎందుకు ఇది చూపిస్తున్నాను, సపోటా జ్యూస్ కూడా మాకు రాదా అనుకోవద్దు. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పడానికే నేను బయట మనం సమ్మర్ కాబట్టి బాగా ఎండలుంటే తాగుతూ ఉంటాం బయట జ్యూసెస్, అది కామనే కదా, నేను తాగుతాను. కానీ బయట వాళ్ళు చాలా షుగర్ అనేది వేస్తూ ఉంటారు. అదే మన ఇంట్లో అయితే చక్కగా మనకు అనుకూలంగా చేసుకోవచ్చు. నేను నో షుగర్ అండి, షుగరే వేయలేదు. ఓన్లీ సపోటాలు, కాస్త పాలు, కూల్ వాటర్ పోసాను అంతే. మనకు అనుకూలమైన టేస్ట్లో చక్కగా మంచి టేస్ట్లో బయట ఎలాగుందో అంతకన్నా మంచి టేస్ట్లో మంచి హెల్తీగా అనేది జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇవాళ రేపు చూస్తే ఇంట్లో కంపల్సరీ ఒకళ్ళు ఇద్దరు ప్రతి ఇంటికి షుగర్ పేషెంట్లు అనేది కామన్ అయిపోయింది కదండి. అందుకోసమే షుగర్ని ఎంత తగ్గించి మనం తగ్గించి కాదు అసలు అవాయిడ్ చేస్తే మంచిదని నా ఫీలింగు. ఆ చిన్న విషయం చెప్పడానికే నేను ఈ జ్యూస్ అనేది మీకు చూపిస్తున్నాను.
అందరూ చేసుకుంటారు, ఇంకా చాలా బాగా చేసుకుంటారు జ్యూసెస్ అనేవి. సమ్మర్ వచ్చింది కాబట్టి పిల్లలకి మంచిగా జ్యూసెస్ కూల్గా ఇలా చేసి ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. బయట తీసుకున్నప్పుడు వాడు కూల్ వాటర్ కూల్కి సంబంధించి వేస్తాడు కానీ ఇన్ని సపోటాలు కానీ ఇన్ని ఫ్రూట్స్ కానీ వేయరు. అదే మన ఇంట్లో అయితే చక్కగా చాలా ఇష్టంగా ఎన్నో మనకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే 2 మెంబర్స్కి ఒక డజన్ వరకు సపోటాలు చిన్నగానే ఉంటాయి కాబట్టి ఒక డజన్ వరకు 2 మెంబర్స్కి మాత్రం ఈ జ్యూస్ అనేది చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు సపోటాలు తినరు కాబట్టి తినేటట్లయితే చక్కగా సపోటాలుగానే తినచ్చు, హ్యాపీగా తినరు కాబట్టి ఇది జ్యూస్ పరంగా ఇలా ఇస్తున్నాను. ఇదిగోండి చక్కగా థిక్గా చాలా సాఫ్ట్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కూల్గా. ఈ చిన్న విషయం చెప్పడానికే నేను ఇది కూడా యాడ్ చేస్తున్నానండి, వేరే అనుకోవద్దు. 2 గ్లాసెస్ అయితే చక్కగా కూల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన విషయాలన్నీ ఇంత చక్కగా చూసినందుకు విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. తొందరగా 500 సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకోండి. మీరు కూడా మంచి పార్టీ అయితే చేసుకుందాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.